హలో అండి. ఇక్కడ ఈ వీడియో వచ్చేసి అప్పుడు స్టాండ్‌లకి వచ్చేసి ఐరన్ స్టాండ్‌లకి కలర్స్ వేశాను కదా! అంటే పెయింటింగ్ వేశాను కదా! అంటే తుప్పు పడుతున్నాయి అని చెప్పేసి వేశానండి. ఇవి వచ్చేసి ఇంకా షార్ట్ వీడియో కూడా పెట్టాను. వేసినప్పుడు లైవ్ కూడా పెట్టాను. లైవ్‌లో కూడా పెట్టాను వేసేది. ఇంకా తర్వాత కూడా షార్ట్ వీడియో పెట్టాను అన్ని స్టాండ్స్ కలిపి. ఇక్కడ వచ్చేసి కింద డౌన్‌లో పెట్టినప్పుడు ఎలా ఉంటదనేది కూడా చూపిస్తున్నాను. అంటే కలర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ పెట్టాను కదా! మీకు వీడియో చేద్దామని చెప్పేసి చేశాననమాట. ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉందండి. ఒకటి రెడ్, ఒకటి గ్రీను, మళ్ళీ కనకాంబరం కలర్ ఒకటి. ఇదిగోండి. ఇటువైపు వచ్చేసి బ్లాకు, ఇటువైపు వచ్చేసి గ్రీను. ఇంకా వేరే వేరే చోట కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇదిగోండి ఎల్లో కలరు, ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ ఉంది. ఈ మధ్యలో వచ్చేసి వైట్, ఆ పక్కన వచ్చేసి నావీ బ్లూ అనమాట. ఇంకా చూపిస్తాను. వేరే స్టాండ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా వేశాను. అంటే స్టాండ్స్ అన్నీ కలిపి తీసిన వీడియో షార్ట్ వీడియో ఒకటి ఉంది. చాలా బాగుందండి, చాలా బాగా కనిపిస్తున్నాయి స్టాండ్స్. కలర్స్ అనేది బాగున్నాయి. ఇదిగోండి, ఇది వచ్చేసి కొంచెం కుండ కింద పెట్టామన్నమాట, డ్రింకింగ్ వాటర్ పోసే కుండ కింద. ఇది వచ్చేసి ఎల్లో కలర్. అంటే ఇదైతే బాగా తుప్పు వచ్చిందండి. ఇంకా అప్పుడప్పుడు ఏంటంటే మనం ఇలా పెయింటింగ్ వేసుకుంటే తుప్పు అనేది పట్టకుండా ఉంటుంది తొందరగా. ఇంకా మొత్తం రఫ్ పేపర్తో రబ్ చేసేసి వేసానమాట ఈ కలర్స్ అన్నీ. అప్పుడప్పుడు తుప్పు పట్టకుండా ఇలా వేసుకుంటుంటే ఏంటంటే మనకి తుప్పు పట్టకుండా ఉంటాయి, ఎక్కువ రోజులు మన్నుతాయి అన్నమాట. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.